అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మరీ ముఖ్యంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రులు రామ్ ప్రసాద్ రెడ్డి గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే కొన్ని దశాబ్దాలుగా ధర్మవరంలో ఆర్టీఓ కార్యాలయం లేని కారణంగా ఇక్కడ ప్రజలు ముఖ్యంగా ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించి ధర్మవరం, బత్తలపల్లి, తాడిమర్రి మండలానికి సంబంధించిన వారు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలన్నా, ఎల్ఆర్ఆర్ తీసుకోవాలన్నా, లేకపోతే ఫిట్నెస్ ఏదో వాహనానికి ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకోవాలన్నా, లేకపోతే పర్మిట్ తీసుకోవాలన్నా కదిరికో లేదో హిందూపూర్ వెళ్ళాల్సి వచ్చింది. అదేవిధంగా పక్క నియోజకవర్గం రాప్తాడు శ్రీతమ్మ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో నుంచి కూడా రామగిరి, చెన్నకొట్టపల్లి, తలగానిపల్లి మండలానికి సంబంధించిన వారు కూడా అంత దూరం వెళ్ళి లైసెన్స్ తీసుకోవాలన్నా, రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా ఇబ్బందులు పడే పరిస్థితి మనకి. ప్రభుత్వం 6 నెలలుగా అధికారంలో ఉందని సంతోషంగా ఉంటున్నారు. రోడ్డు బాగుపడుతున్నాయి, గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వస్తున్నాయి, వీధులకి మళ్ళీ వెలుగుతున్నాయి, చెరువులకు నీళ్లు వస్తున్నాయి, పంట పొలాలకి సాగునీరు అందుతుంది, ప్రతి ఇంటికి మంచినీరు అందించడానికి కూడా జల్ జీవన్ మిషన్ ద్వారా కార్యక్రమానికి వాళ్ళ టెండర్లు పిలవడం కూడా జరుగుతాం. గతంలో ఏదో బోర్ వేసి అక్కడి నుంచి మంచినీళ్ళు అందించడం కాకుండా ఒక సస్టైనబుల్ వాటర్ సోర్సెస్ తీసుకొచ్చి మన జిల్లాలో కూడా పిఏబిఆర్ నుంచి, చిత్రవర్తి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి, ఎంపీఆర్ నుంచి అక్కడికి బోర్ వేసి నీళ్ళు ఇవ్వాలనుకుంటే తర్వాత బోర్లు ఎండిపోతే వర్షాలు రాకపోతే నీరు అంటే మంచినీళ్ళు అందించలేదు. కాబట్టి ఈ సమస్యను దృష్టిలో పెట్టుకుని తాత్కాలికంగా కాకుండా శాశ్వత ప్రాతిపదికగా రాబోయే రోజుల్లో సత్యసాయి జిల్లాలో మరీ ముఖ్యంగా ధర్మవరం ఈ కరువుపీడ ప్రాంతంలో ప్రతి ఇంటికి మంచినీరు అందించే దిశగా కూడా ఇవాళ ప్రభుత్వం చర్యలు తీసుకుంటారని దానికి అనుగుణంగానే ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు నిరంతరం సమీక్ష చేస్తూ దానికోసం 26,000 కోట్ల నిధులు కూడా తీసుకొచ్చి మొత్తంగా ఈ రాష్ట్రం అంతా కూడా మంచినీటి ఇబ్బంది రాకుండా ఉండడం కోసం 70,000 కోట్లతో కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపే ప్రయత్నం చేస్తాం. మరి ఒక్కొక్క సమస్య తీరుతా ఉంది. మనం ఏమైనా రవాణా శాఖ 3 మండలాలు, టౌన్, అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించిన 3 మండలాలకి ప్రజలకు సౌలభ్యం కోసం, సౌకర్యవంతంగా ఉండడం కోసం ధర్మవరంలోనే మనం ఇవాళ ఆర్టీఓ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నాం. దీనికి సంబంధించి 8 మంది సిబ్బంది అందుబాటులో ఉంటారు. నూతనంగా ఇవాళే ప్రారంభం సందర్భంగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గా రాణి గారిని కూడా నియమించడం జరిగింది. మొత్తం 8 మంది సిబ్బంది అందుబాటులో ఉంటారు. తద్వారా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా, లైసెన్స్ తీసుకోవాలన్నా, మన పిల్లలకి పర్మిట్ తీసుకోవాలన్నా, ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకోవాలన్నా అంత దూరం వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడే ధర్మవరం నియోజకవర్గంలో మార్కెట్ క్యాట్లోనే ఇవన్నీ సౌకర్యాలు తీసుకునే అవకాశం మనకు కలిగింది. అయితే శాశ్వత భవనం కూడా నిర్మించాల్సిన అవసరం. ఇవాళ మనం తాత్కాలిక భవనంలో ఈ ఆర్టీఓ కార్యాలయం సేవలను ప్రారంభించుకుంటున్నాం. అతి తొందరలోనే దానికి కావాల్సిన భూమిని గుర్తించి ఇవాళ ఇప్పుడే ఆర్డీఓ గారికి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా డిటిఓ గారికి కూడా దానికి సంబంధించిన ప్రతిపాదనని ఆర్డీఓ గారికి పంపాల్సిందిగా చెప్పడం జరిగింది. ఆ భూమికి కావాల్సిన స్థలాన్ని గుర్తించిన తర్వాత మనం సొంతంగా ఒక శాశ్వతమైన ఆర్టీఓ భవనాన్ని కూడా ఇక్కడ నిర్మించుకోబోతున్నాం. ఇతర రాష్ట్రంలో ఈ 6 నెలల్లో పరిపాలన మీరు చూసే మంత్రివర్యులు వచ్చి రామ్ ప్రసాద్ రెడ్డి గారు వచ్చి ఒక 6 సర్వీసులు ఇక్కడ ప్రారంభించారు. ఇవాళ పెట్రోల్ మీద ఆధారపడాల్సిన అవసరం లేకుండా, డీజిల్ మీద ఆధారపడాల్సిన అవసరం లేకుండా ఈవీ వెహికల్ కూడా, ఎలక్ట్రానిక్ వెహికల్స్, బస్సులను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. రాబోయే కొద్ది రోజుల్లో 2000 ఈవీలు కూడా ఈ రాష్ట్రానికి రాబోతున్నాయి. మన జిల్లాకు ధర్మవరం కూడా ఈవీలు వస్తాయి.
తద్వారా వాహనం మన్నిక పెంచడమే కాకుండా దాని మీద ఖర్చును తగ్గించి ప్రజల మీద మొత్తంగా భారాన్ని తగ్గించే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తా ఉంది. అనేక కార్యక్రమాలు మనం ధర్మవరం నియోజకవర్గంలో కూడా చేసుకుంటా ఉన్నాం. ఇవాళ దీని తర్వాత వర్మీ కాంపోస్ట్ శంకుస్థానం భూమి పూజ కూడా చేస్తున్నాం. ఆ వర్మీ కాంపోస్ట్ దాంట్లో మనకు వారసత్వంగా ఈ రాష్ట్రంలో అర్థం ఏంటయ్యా అంటే మున్సిపాలిటీల్లో 25 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త గత ప్రభుత్వం నింపేసింది. ఇప్పుడు ఆ చెత్తను తీయడమే కాకుండా మనం చూసుంటే ధర్మవరం పట్టణంలో గతంలో ఎక్కడ చూసినా దుర్గంధం చెత్త ఉండేది. దాని ద్వారా విషజ్వరాలు పెరగలేదు. ఇవాళ చెత్తను తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం. ధర్మవరంలో చెత్త కనిపించకుండా ఇవాళ మున్సిపల్ కమిషనర్ కూడా పనిచేస్తా ఉన్నారు. ఆ వర్మీ కంపోస్ట్ ద్వారా ప్రతిరోజు మనకి ఇక్కడ 73 టన్నుల చెత్త చేరుతా ఉండేది ధర్మవరం పట్టణంలో. ఎప్పుడో ఎన్డీఏ ప్రభుత్వంలో మంజూరైన దాన్ని పట్టించుకోకుండా అప్పుడు షెడ్లు నిర్మిస్తే పట్టించుకోకుండా 5 సంవత్సరాలు కాలయాపన చేసి చెత్తను తొలగించే పని చేయకుండా ఆ చెత్తని సరైన విధంగా ఉపయోగించుకునే పని కూడా గతంలో ప్రభుత్వం చేయలే, గతంలో ఎమ్మెల్యే కూడా చేయలే. కానీ వాళ్ళు మనం ఆ 73 టన్నుల చెత్తని సేకరించి దాంట్లో 24 టన్నుల తడి చెత్తని ఇవాళ మనం సేంద్రియ ఎరువుగా తయారు చేసుకునే ప్రయత్నం ఇప్పుడు ఆ వర్మీ కంపోస్ట్ ద్వారా చేస్తున్నాం. వానపాములు తీసుకొస్తాం, తడి చెత్తలో ఎరువును తయారు చేసుకుంటాం. తద్వారా ఒక్కొక్క టన్నుకి మున్సిపాలిటీకి 7,500 రూపాయలు కూడా ఆదాయం వస్తుంది. 90 రోజుల్లో 45 టన్నుల చెత్త ఆ రకంగా మనం ఎరువుగా మార్చగలుగుతాం. దాని ద్వారా 3.5 లక్షల పెద్ద మొత్తం కాదు, కానీ ఒకవైపు చెత్తను సేకరించి తొలగించే ప్రయత్నం చేస్తూ పొడి చెత్తను దూరంగా పడేస్తూ తడి చెత్త కారణంగా దోమలు పెరగకుండా తద్వారా ప్రజల ఆరోగ్యం దెబ్బతికుండా మలేరియా డెంగీ లాంటి వ్యాధులు ప్రబలకుండా విషజ్వరాలు ప్రబలకుండా ప్రజల్ని మన పిల్లల్ని మనం కాపాడుకుంటున్నాం. అదే సమయంలో పొడి చెత్తను దూరంగా పంపించేసి తడి చెత్తని ఎరువుగా తయారు చేసి ఆదాయాన్ని కూడా పెంచుకుంటున్నాం. విద్యార్థుల్లో ఒక స్వచ్ఛాంధ్రప్రదేశ్ నిర్మించాలా, స్వచ్ఛాంధ్రప్రదేశ్ నిర్మాణం కావాలంటే స్వచ్ఛ ధర్మవరం కూడా నిర్మాణం కావాల్సిన దిశగా మన ఇళ్లలో పిల్లలందరూ కూడా చెప్పాల్సింది. చెత్త విషయంలో స్వచ్ఛంగా మన పట్టణాన్ని ఉంచుకునే విషయంలో వాళ్ళ ఒక చైతన్యాన్ని కలిగించాల్సిన అవసరం ఉంది, అవగాహన కలిగించాల్సిన అవసరం ఉంది. ఏదైనప్పటికీ కూడా ఇవాళ మన ఆర్టీఓ కార్యాలయాన్ని కూడా తాత్కాలిక భవనాన్ని ఇవాళ ప్రారంభిస్తున్న సందర్భంగా అధికారులకు నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఈ సమావేశానికి వచ్చిన అందరికీ కూడా శుభాకాంక్షలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.